సుల్లిల దుకాణదారు అన్నవరా, సుల్లిల గుద్ద మూసుకొని కామెంట్ చేయడం బంద్ చేయి. ఫ్యామిలీ జోలికి పోవద్దు, వాని పర్సనల్ లైఫ్ జోలికి పోవద్దు, వాడు ఏం పని చేస్తున్నావు దాని జోలికి పోవద్దు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి వాని ప్రొఫెషన్ కి అస్సలు టీజ్ చేయొద్దు. అరే బ్రో, నెట్టకాయలు కోసేసాం దా షాప్ దగ్గరికి. జై శ్రీరామ్ గైస్ అందరికి. సో ఈ రోజు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకోం. సో ఇది వచ్చేసి లాంగ్ వీడియో గైస్, ఇందులో మనం అందరం కామెంట్స్ కి అనేది రిప్లై ఇద్దాం. సో ఇది వచ్చేసి ఇంట్రో తర్వాత ఇస్తుంటా గైస్, ఎందుకంటే పొద్దుగాల లేట్ అయిపోయింది నాకు. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చలో. అండ్ ఇంకోటి వచ్చేసి గైస్, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చలో. నడుము ఇయ్యాలా, మళ్ళీ నడుము ఇయ్యాలా, నడుము కూర ఇయ్యాలా, మళ్ళీ కూర కాదు. చిన్న కొట్టారా, చికెన్ మీడియం కొట్టా లేదు కట్ చేయాలి. मिलने नहीं आया हूँ, वीडियो में आने का आया हूँ. कितने है वो वाला? 1125 ग्राम है. 2-3 गुड्डे है कितना? 1300 लीवर 16 ग्राम. और क्या देना, छाप जानना थोड़ा. क्या कितने का हो रहा है? 1.5 किलो हो रहा. ये ఎవరు లోపల రారు. లడ్డు పోతా చూడు ఎక్కువ రేటు. పోయినసారి 1,70,00,000 లడ్డు 100 కోట్లు పోయిందట. 25 కరోడ్, ఆ? 25 కరోడ్, 25 కోట్ల ఇక్కడ పోయిందంట. ఏడవైంది మన కూడా జాగి అని చెప్పి గదే మరి 1,70,00,000 ఇక్కడదే పోయిందా. బండ్ల కూడా గదే ఇప్పుడు 4-5 ఏళ్ళు వస్తుంది అదే పోతుంది. కాకపోతే ఒక్కరు కొన్నారు అది అందరు కలిసి. సో గైస్ టైం వచ్చేసి అంతా 11:15 అవుతుంది. చూద్దాం ఎంత అమ్ముడు పోయిందో. అసలే శ్రావణ మాసం కదా, సో చూసి అయితే ఓపించుకున్నాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి కామెంట్స్ కి నేను మాట్లాడతాను కదా, సో మాట్లాడదాం కామెంట్స్ కి. ఫస్ట్ అయితే దంద చేద్దాం, పురుసగ్గా దంద చేసి కామెంట్ కి మనం రిప్లై ఇద్దాం. ఎంత అమ్ముడు పోయిందో చూపిస్తుంది చూడండి. 2 చప్పాలు మిలిగినాయి, ఇది కొంచెం కూర మిలిగింది, ఇంకా చూసుకుంటే 2 ముంగడు చప్పాలు మిలిగినాయి. సో లాస్ట్ అయితే ఇంతే ఉంది. సో అమ్ముకొని బయట పడేది. కామెంట్ అయితే చూద్దామా. సో చాలా మంది కామెంట్ చేసి కామెంట్స్ గురించి మాట్లాడదాం అన్నారు కదా, సో కామెంట్ అయితే చూద్దాం. సో అంటే ఫస్ట్ మనం నెగిటివ్ కామెంట్ చూద్దాం. ఎవరైతే బ్యాడ్ కామెంట్ చేసిరో వాళ్ళ గురించి చూద్దాం మనము.
ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏమన్నాడంటే నీ వట్టకాయలు ఇవ్వు బ్రో అని చెప్పి మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఫస్ట్ బ్రో వచ్చేసి ఏమన్నాడంటే నీ వట్టకాయలు ఇవ్వు బ్రో అంటుంది. సరే బ్రో నీ వట్టకాయలు కోసేద్దాం దా షాప్ దగ్గరికి. లొకేషన్ వచ్చేసి మా గూగుల్ మ్యాప్స్ లో ఉంది, దుర్గా మీట్ షాప్ ఐదర్ షాప్. కమ్ టు మై షాప్, పట్టి ఒకటే కోసి పడేద్దాం నీ వట్టకాయలు. ఎందుకు బ్రో నీకు అవసరమా వట్టకాయలు? నీకు వట్టకాయలు లేనప్పుడు వేరే వాళ్ళ వట్టకాయల మీద ఎందుకు పడుతున్నావు? నీ వట్టకాయలు కోసేద్దాం దా, ఏడికైతే అడిగి చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవడు వండర్లా అంట, గుద్ద మూసుకొని బంద్ చేయబే వీడియోలు. గుద్ద మూసుకొని కామెంట్ చేయడం బంద్ చేయబే, గుద్ద నోరు మూసుకొని బంద్ చేయి. ఇంకోటి, ఒరే నువ్వు నీ సులిలా కటింగ్ సీల్స్, అరే ఒరే నువ్వు నీ సులిలా కామెంటింగ్ ఎట్లా అనిపించిందిరా. ఇంకోటి వచ్చేసి బ్యాడ్ కామెంట్ ఏముంది, ఇది మెయిన్ గైస్ నాకు సైకిల్ వేసిపోయింది నిజంగా, గలీజ్ మాటలు వస్తున్నాయి. అండ్ మీరు ఏమనుకుంటారా, ఇటు జయశ్రామన్ అంటే ఏంటి మాటలు రావని అనుకుంటారా? మీరు కామెంట్లు చూడరు అనుకుంటున్నావా? సులీల దుకాణదారు ఆతుగా, నువ్వు సులీల కొడుకువా? మీ అమ్మాయికి నీ దోస్తానా సుల్లిగానివిగా? ఒకవేళ నువ్వు జాబ్ చేస్తే నువ్వు సుల్లిగానివా? చెప్పరా ఆతుగా, నీ ఆతుబద్ద నీ వద్దని మాట రావనుకుంటున్నావరా నాకు? కొడుక నీకంటే అది లంగా మాటలు వస్తాయి. నేను నా ధర్మాన్ని పాటిస్తూ నా షాప్ ఏదో చేసుకుంటున్నాను, అంతేగాని ఈ సులీల దుకాణదార్ ఆ దుకాణదార్ భయంకలోడే హిస్టరీ తిరిగేసి ఏం చేయాలంటే, ఆర్యకట్ట ఎవరు, ఏం నుంచి వచ్చిర్రు, మటన్ షాప్ ఎవరు స్టార్ట్ చేసిర్రు, హిస్టరీ తిరిగేసిన తర్వాత అర్థమైతుంది. సులీల దుకాణదారు లవడాల దుకాణదారు అనే నీకేనికి హక్కు లేదు. ఇవి కామెంట్స్ పట్టుకొని డైరెక్ట్ నేను కేసు ఫైల్ చేయొచ్చు గైస్ ఆన్లైన్, మీకు అందరికి తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం పెద్దగా ఇది బీటెక్ చేయలేదు, ఇంజనీరింగ్ ఏం చేయలేదు, మనం ఇంటర్ కంప్లీట్ చేసినాం, డిగ్రీ డ్రాప్ అవుట్. ఎందుకంటే మనకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. చెప్పాలంటే మనకు జాబ్ మీద అయినా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకనంటే ఒక ఎవరి చేతి కింద ఎందుకు ఉండాలి, 10,000 సంపాదించిన సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్ అన్నట్టు నేను డిగ్రీ డ్రాప్ అవుట్ అయినా. చాలా మంది నా స్టడీస్ గురించి అడుగుతారు, నువ్వు ఎంత చదువుకున్నావు బ్రో, అసలు నీ క్వాలిఫికేషన్ ఏంది అంటే ఇంటర్ కంప్లీట్ బ్రో అంతే. అంటే చాలా మంది అన్నారు చదువుకో మంచి లైఫ్ ఉంది, చదువుకుంటే లైఫ్ ఉంది, అది ఎవరికి సెట్ కావాలో వాళ్ళకే సెట్ అవుతాయి కదా. సో నాకైతే సెట్ కాదు, అందుకే అని చెప్పి నేను డిగ్రీ డ్రాప్ అవుట్ అయిపోయినా. డిగ్రీ డ్రాప్ అవుట్ అయిపోయినా. అండ్ ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ కి నా జెన్యూన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే గైస్, మీ పెంపకం ఏందో ఇన్నే తెలిసిపోయిందిరా. అండ్ ప్లీజ్ ఇట్లాంటి కామెంట్స్ చేయకండి, నా వీడియో కానీ కాదు ఎవరి వీడియోకైనా ఇట్లాంటి కామెంట్స్ చేయకండి. ఎందుకనంటే గైస్ వీళ్ళు తిప్పించుకోక ఇలా పేరెంట్స్ ని తిప్పించుకుంటారు. ఏమంటారు, ఏం పెంపకం రా ఇలా పేరెంట్స్ అని చెప్పి ఉల్టా ఇట్లా ఒక్క ఏళ్ళు ఇట్లా చూపుడేళ్ళు చూపించిన అనుకో, మిగతా 3 ఏళ్ళు నీకే చూపించుకుంటారు. 3 సార్లు నువ్వే గుర్తుపెట్టుకో. ఇట్లా ఏ చూపించినావు అనుకో ఎవరికైనా, మిగతా 3 ఏళ్ళు నీ వైపు తిరుగుతున్నాయి. అది చూసుకో, నువ్వు ఫస్ట్ నువ్వు చక్కగా ఉండి వేరేళ్ళకి చెప్పు, అంతేగాని ఇట్లాంటి బ్యాడ్ కామెంట్స్ వద్దురా బాబు. వీడియో నచ్చిందా చూడు, లేదంటే స్కిప్ కొట్టేసి. నీకు చూడమని ఎవడు అంటారు కదా, నాకు లవబుల్ ఆడియన్స్ ఉన్నారు రా, జస్ట్ 1% నెగిటివ్ పీపుల్ ఉన్నారు, మిగతా 99% ఆర్ లవబుల్ ఆడియన్స్ టు మీ. అండ్ 10K ఫ్యామిలీ ఉట్టిగానే రీచ్ కాలేదు నాకు, అర్థమైందా? ఇన్స్టాగ్రామ్ సస్పెండ్ చేపియారు కాలే కొడుకులు. అండ్ ఇంకోటి కామెంట్ వచ్చేసి మనము ఇంకోటి ఏది, అన్ని బక్క జీవాలు పోస్తుండు. అన్ని బక్క జీవాలు అంటే నువ్వు చూసినావా భయ్యా, వచ్చిన దగ్గర అన్ని బక్క జీవాలని చెప్పి చూసినావా భయ్యా? ఒక్క మాట చూపి భయ్యా నాకు, ఏందనంటే బక్క జీవాలని అంటే ఎట్లుంటది తెలుసా, ముసలి ఆటలు ఉంటే బొక్క ఉంటది. నేను ఓపించే ప్రతి ఒక్క వీడియోలో పోయి చూడు, నువ్వు కండ పట్టుండే అంటే ఈ ఆటలన్నీ కండ పడిన ఆటలు ఉంటాయి. ఏక్ బక్రా పడతానే మళ్ళీ అమ్ముతున్నావు కదా రా, బాగానే సంపాదించినావు కదా. ఏదంటే సంపాదించుడు పక్కకు పెడదాం, బెస్ట్ మాల్ అమ్మాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ మాల్ అమ్మితేనే మనకి ప్రాఫిట్ ఉంటది, యాజ్ వెల్ యాజ్ రిపీటెడ్ కస్టమర్స్ మాటికి వస్తారు. బక్క జీవాలని అంటే నీకు తెలుసా, బక్క జీవాలు ఆడదాం బొక్క ఉంటది. బొక్క ఉంటే బొక్క తింటావా నువ్వు? ఒక మాట చెప్పు, బొక్క మటన్ అమ్మితే నాకు ఇంత గనం సేల్ ఎందుకు అవుతుంది? 30 years దుకాణం బ్రదర్, ఇవాళ రేపు దుకాణం పెట్టి మేము స్టార్ట్ చేసేలే. 30 సంవత్సరాల దుకాణం మాది, ఏం అల్లటపా దుకాణం బి కాదు ఇది. దుర్గా మీట్ షాప్ ఒక బ్రాండ్, ఇది 5 కోట్ల మొత్తం ఆల్ ఓవర్ తెలుసా.
ఏం మాట్లాడతాడు బ్రదర్, కొంచెం చూసి కామెంట్ పెట్టాలి బక్క జీవాలని చెప్పి. లే సరే బక్క జీవాలే కొద్దాం అనుకున్నా, నీ కళ్ళు మింగినాయా? నీ కళ్ళు మింగినట్టున్నాయి బ్రదర్, అందుకే నీ కళ్ళలో కనిపిస్తలేము అంత మంచి మాట, నీ కళ్ళు మింగినట్టున్నాయి. జర ఐ చెకప్ చేసుకుంటే బెస్ట్ అనుకుంటున్నా నేను. అదే బ్రో ఏం కామెంట్ పెట్టినానంటే అంటే నేను బోనాల్ నెక్స్ట్ డే అంటే బోనాల్ బిఫోర్ సాటర్డే రోజు పోయినా కదా, సో అది బ్యాక్ సైడ్ నేను చూపించిన, అది మ్యాక్ అని చెప్పి ఎట్లా ఫిక్స్ అయ్యి నువ్వు వచ్చి చూసినావా దాని కపురాలు ఉన్నాయో లేవో అని చెప్పి? నువ్వు బ్రదర్ ఫాల్తు కామెంట్లు పెడుతురు. ఒకటి వచ్చేసి నాకు ఏడ మండిపోయిందనండి గైస్, యాక్చువల్లీ నేను రిప్లై ఇవ్వద్దు అని అనుకున్నాను, బట్ నాకు ఏడ మండిందనంటే సుల్లీల దుకాందార్ అన్నవరా, సుల్లీల దుకాందార్ అన్నవు అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. నువ్వు దేని విషయంలోనైనా నువ్వు మాట్లాడు, ఫ్యామిలీ జోలికి పోవద్దు, వాని పర్సనల్ లైఫ్ జోలికి పోవద్దు, వాడు ఏం పని చేస్తున్నావు దాని జోలికి పోవద్దు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి వాని ప్రొఫెషన్ కి అస్సలు టీజ్ చేయొద్దు. చేసిన అనుకో అస్సలు మంచిగా ఉండదు. ఇదే నేను తీసుకువచ్చి డైరెక్ట్ ఆన్లైన్ లో నీ మీద రేజ్ చేయొచ్చు కంప్లైంట్, బట్ నాకు అవసరం లేదు. ఎందుకనంటే ఇట్లాంటి లంగ కొడుకులు చాలా మందే ఉంటారు. అరే మీరు తిప్పించుకుంటున్నా, మీ అమ్మాయిని తిప్పించుకుంటుర్రా బాబు, జాగ్రత్త ఉండుర్రు, ఎందుక ఫాల్స్ కామెంట్లు పెట్టుకుంటా మీరు. సో గైజ్ ఇట్లాంటి కామెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి మా మమ్మీ గురించి మాట్లాడతాను కదా, సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా దాని గురించి. మా ఈ షేప్ పెట్టనీకే రీజన్ మా మమ్మీ అని చెప్పినా కదా, సో నెక్స్ట్ వీడియో సస్పెన్స్ ఉంటేనే మంచిగా ఉంటది కదా వీడియోస్ లలో, సో అట్లా అని చెప్పి సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం మనం దాని గురించి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే గైస్, హోల్ క్రెడిట్ గోస్ టు మై మామ్ అని, ఈ షాప్ కి హోల్ క్రెడిట్ గోస్ టు మై మామ్. ఈ వీడియో అనేది ఈడికి ఏం చేస్తున్నా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి గైస్, ఒకవేళ కామెంట్స్ కి ఓవర్ రిప్లై అయిపోతే ఐఎమ్ సో సారీ, ఇఫ్ కాలేదనంటే ఐఎమ్ నాట్ వెరీ సారీ.